సాయి ధరమ్ తేజ్ అనేవాడు హీరోగా పరిచయం అయ్యాడన్నా, అంతో ఇంతో పేరు ఫాలోయింగ్ సంపాదించుకున్నాడన్నా అందుకు మెగాస్టార్ చిరంజీవే కారణం. ఆయన మేనల్లుడు కాబట్టే తేజు సినిమాల్లోకి రాగలిగాడు. ఆయన వల్లే ఇతడికి అవకాశాలు వచ్చాయి, వస్తున్నాయి. మరి తేజు దుస్థితికి ఆయన ఎలా కారణమవుతాడు అన్న ప్రశ్న తలెత్తుతోంది కదా. ఇక్కడే ఉంది మతలబు. తన మామయ్య మీద ఉన్న గౌరవంతో తేజు చేసిన ఒక త్యాగం అతడి కెరీర్ను ప్రమాదంలో పడేసిన మాట మాత్రం వాస్తవం. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం లాంటి హ్యాట్రిక్ హిట్లతో తేజు స్టార్ ఇమేజ్ దిశగా అడుగులు వేస్తున్న సమయం ఇది. తేజు వరుసగా 3 సినిమాలు చేసి అతడిని హీరోగా నిలదొక్కుకోవడంలో కీలక పాత్ర పోషించిన దిల్ రాజు శతమానం భవతిలోనూ నటించే అవకాశం ఇచ్చాడు. షూర్ హిట్ అయ్యే అవకాశం ఉన్న కథ అది. శర్వానంద్ స్థానంలో తేజు ఉన్నా అది మంచి విజయమే సాధించేదేమో. అయితే ఆ చిత్రాన్ని 2017 సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకోవడంతో చిక్కొచ్చి పడింది. ఆ పండక్కే చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 వస్తుండటంతో తన మామయ్యకు పోటీ వెళ్లడం ఇష్టం లేక అతను ఆ సినిమాను వదులుకున్నాడు. తనే శర్వాకు ఫోన్ చేసి ఆ సినిమా చేయమన్నాడు. ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే. శతమానం భవతి చేయాల్సిన సమయంలో దాన్ని వదిలేసి తిక్క, నక్షత్రం లాంటి సినిమాలకు డేట్లు ఇచ్చాడు తేజు. అవేమయ్యాయో కొత్తగా చెప్పేదేముంది. వీటిని వదిలేసి శతమానం భవతి చేసి ఉంటే ఇప్పుడు తేజు కెరీర్ వేరే రూట్ తీసుకుని ఉండొచ్చు. అతను మరీ ఇప్పుడున్న స్థితిలో అయితే ఉండేవాడు కాదేమో. ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాయి.